ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడు అవ్వాలన్న కోరిక తీరేటట్టు లేదు. తాజాగా అక్కడ సర్వేలన్నీ చూస్తుంటే కమలా హ్యారిస్ వైపుకే మొగ్గు చూపుతున్నారు. CNN తాజా సర్వే కూడా అదే ధోరణి ప్రతిబింబించింది. విస్కాన్సిన్లో 50% మంది హ్యారిస్కి ఓటేస్తామని చెప్తే ట్రంప్కి 44% మంది దక్కింది. మిషిగన్లో 48% హారిస్కి, 43% ట్రంప్కి చేకొట్టారు. జార్జియా, నెవెడాల్లోనూ హ్యారిసే స్వల్ప పరిస్థితి సాధించింది. ఆ రెండు రాష్ట్రాలకు 48%, ట్రంప్కి 47% ఓటర్ల మద్దతు ఇచ్చారు. అరిజోనాలో మాత్రం ట్రంప్కి 49% మద్దతు దక్కితే హ్యారిస్ 44% పరిమితం అయ్యారు. పెన్సిల్వేనియాలో ఇద్దరికి చెరో 47% ఓట్లు దక్కినాయి. 6 స్వింగ్ స్టేట్స్లోనూ ట్రంప్తో పోలిస్తే మహిళల్లో హారిస్ 27% అధిక ఓట్లు సాధించారు. ట్రంప్ విధానాలు అమెరికా భద్రతకు ముప్పు కలిగించేంత ప్రమాదకరమైనవని 6 రాష్ట్రాల ఓటర్లు అభిప్రాయపడినటువంటి నేపథ్యంలో ఆర్థిక అంశాలు డీల్ చేసే సామర్థ్యం విషయంలో ట్రంప్దే పైచేయి అన్నది మాత్రం మరొక వైపుని చెప్తున్నారు. ఎకానమీ విషయంలో, వలసల విషయంలో ఆయనకి 8% ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. అక్రమ వలసలను అడ్డుకోవడంలో ట్రంప్కి, అబార్షన్ తత్తిరాలపై హ్యారిస్కి ఓటర్లు చేకూడుతున్నారు. దేశం ముందున్న అతి ముఖ్యమైన అంశం ఏదన్న ప్రశ్నకు 39% మంది ఎకానమీనే అని చెప్తున్న నేపథ్యంలో ఎకానమీ బాగా కోరుకునే వాళ్ళేమో ట్రంప్ని గెలిపించాలనుకుంటున్నారు. లేదు మిగతా మెయిన్ సమస్య వాళ్ళ అనుకున్నటువంటి వాళ్ళు ఇటు కమలా హ్యారిస్కి మొగ్గు చూపుతున్న నేపథ్యంలో మీడియా మాత్రం మ్యాక్సిమం 100కి 99% ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో సాధిస్తాడా లేదా బై బై చెప్పేస్తారా చూడాల్సి ఉంది.